తెలంగాణలో ఎంఐఎం గుండె రాజ్యం పెరిగిపోతుందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజు సింగ్. అంబర్పేట్ ఫ్లైఓవర్ సైన్ బోర్డు వృద్ధిలో రాయలేదని ఆర్ఎన్బీ అధికారులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఎంపీ బెదిరిస్తే సైన్ బోర్డు మారుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లను పట్టుకుంటోందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ను తిట్టారని గుర్తు చేశారు. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే జై మోదీ జై యోగి అని అంటారని సెటైర్ వేశారు. జూ పార్క్ నుంచి అరాంగర్ చౌరస్తా వరకు 6 లేన్ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ అయింది. ఆ ఇనాగ్రేషన్ లో టోటల్ ఎంఐఎం జెండాలు పెట్టినారు. కానీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఆబ్జెక్షన్ చేయకుండా అదే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ అందరు గుండెలు ఎంబడి నిలబడి ఆ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేసిండు. 800 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫ్లైఓవర్ తయారు చేసినారు. ఎవరయ్యా డబ్బు? ప్రజల డబ్బు. కానీ నిన్న అంబర్పేట్ ఫ్లైఓవర్ పైన షైన్ బోర్డు అంటే లొకేషన్ బోర్డు, ఏరియా పేరు అట్లాంటి ఒక బోర్డు ఆ ఫ్లైఓవర్ పైన పెట్టినారు. దాంట్లో ఉర్దూ భాషలో మీరు రాయలేదు అని ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ అధికారులకి వార్నింగ్ ఇచ్చి ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఆ బోర్డు తెప్పించిండు. అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? అది అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ క్షేత్రం కాదు, అది కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ క్షేత్రం. కానీ అసదుద్దీన్ ఓవైసీ హవా అక్కడి వరకు నడుస్తుందా? అసలు తెలంగాణలో ఈ ఎంఐఎం గుండా రాజ్యం ఇంత పెరిగిపోయిందా? ఒక ఆఫీసర్కి ఆర్ఎంబీ ఆఫీసర్కి ఫోన్ చేస్తే వాళ్ళు బోర్డు పీకేస్తున్నారు. ఒక ఆర్ఎంబీ ఆఫీసరు అసలు రూల్స్ రెగ్యులేషన్ ఇదేనా మీరు ఫాలో చేస్తున్నారు? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగుతున్నా, ఎందుకు ఇట్లాంటి వ్యక్తులకి మీరు నత్తిపైన కూర్చొని పెడుతున్నారు? యాద్ పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ఎవరిది కాదు. వీళ్ళు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కాలు పట్టుకోవాలి, తలపైన డాన్స్ చేయాలి. ఇదే ఈ అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అలవాటు. మీరు యాద్ పెట్టుకోండి. మీరు మర్చిపోయినారేమో, ఇదే కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉండే, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు వాళ్ళెంబడి నిలబడి మీకే కదా, మీ గవర్నమెంట్ కదా తిట్టడిది, మీ పార్టీ కదా తిట్టడిది. మీరు మర్చిపోయినారేమో, కానీ మేము మర్చిపోలే కదా. ఎందుకంటే మాకు ఎంఐఎం అలవాటు తెలుసు. రేపు ఇదే తెలంగాణలో మా బీజేపీ గవర్నమెంట్ వస్తే, ఇవాళ మోదీ గారికి యోగి గారికి వీళ్ళు తిడుతున్నారు కదా, మా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ మోదీజీ జిందాబాద్ యోగిది జిందాబాద్ అని స్లోగన్ కూడా పెడతారు. మీరు యాద పెట్టుకోండి. నేను మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఫ్లేవర్ ఎవరు అయ్యేది కాదు, ప్రజల డబ్బులతోని ఆ ఫ్లేవర్ తయారవుతుంది. ఆ బోర్డు పైన ఏ భాషలో పేరు ఉండాలి అది గవర్నమెంట్ ప్లస్ ఆర్ఎంబీ అధికారులు డిసైడ్ చేయాలి, అసదుద్దీన్ ఓవైసీ కాదు. మళ్ళొక్కసారి మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలకి నేను చెప్పేది ఒక్కటే, చూడండి ఎంఐఎం గుండా రాజ్యం ఏ విధంగా పెరుగుతుంది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మన తెలంగాణలో ఉంటే ఇవాళ ఒక బోర్డు పైన ఉర్దూ పేరులో రాయకపోతే ఆ బోర్డు తిప్పించినారు. కానీ వచ్చే సమయంలో ఇంకా ఏమేం చేస్తారో చెప్పలేను. ఇంకా రాజాసింగ్ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాజాసింగ్ మరో సంచలన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మొన్నటికి మొన్న ఆరంగర్ ఫ్లైఓవర్ వద్ద ఎంఐఎం పార్టీకి చెందినటువంటి జెండాలను ఏర్పాటు చేసి మొత్తం ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలోనే ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ చేసినట్టు, నిర్మాణం చేసినట్టు, ఎంఐఎం ఆధ్వర్యంలోనే ఆ ఫ్లైఓవర్ ఇనాగ్రేట్ చేసే విధంగా పూర్తి స్థాయిలో రెండు వైపుల నుంచి కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వైపుల నుంచి కూడా ఎంఐఎం జెండాలను పెట్టి పూర్తిగా
రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగానే ఎంఐఎం జెండాలు ఉన్నటువంటి టైంలోనే వెళ్ళి అక్కడ ఈ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అప్పుడు ఎవరు కూడా ఎంఐఎం జెండాలకు ఆబ్జెక్షన్ తెలియజేయలేదు. గతంలోనే ఎంఐఎం ఈ రకంగా వ్యవహరిస్తుందన్న ఒక విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరు కూడా పట్టించుకోకపోగా తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎంఐఎం జెండాలతో ఉన్నటువంటి ఫ్లైఓవర్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అంబర్పేట ఫ్లైఓవర్ సమీపంలో ఒక సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. దాంట్లో ఉర్దూ భాషలో ఆ సూచిక బోర్డులో ఉర్దూ భాష లేనందు కారణంగా అసదుద్దీన్ ఓవైసీ నేరుగా ఆర్ఎండ్బి అధికారులకు ఫోన్ చేసి వాళ్ళని హెచ్చరించి ఇమీడియట్ గా బోర్డుని తొలగించి దాంట్లో ఉర్దూ లాంగ్వేజ్ యాడ్ చేస్తేనే ఆ బోర్డుని అక్కడ హెచ్చరిక బోర్డుగా నియమించాలి, లేకపోతే పెట్టకూడదు అంటూ కూడా ఈ రకమైనటువంటి ఆదేశాలు బెదిరించడము. పాత బస్తీలో ఎంఐఎం హవా కొనసాగుతా ఉందనుకుంటే ఇప్పుడు న్యూ బస్తీ అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గాన్ని కూడా ఫ్లైఓవర్ సమీపంలో అసదుద్దీన్ ఓవైసీ నేరుగా ఫోన్ చేసి ఆర్ఎండ్బి అధికారులను బెదిరించి అక్కడ ఉన్నటువంటి బోర్డుని తొలగించి ఉర్దూ భాషలో ఉన్నటువంటి బోర్డుని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలంటూ కూడా ఈ బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు అధికారుల పైన. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? ఎంఐఎం అన్ని చోట్ల కూడా తమ పార్టీని బలపరిచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తా ఉంది. ఓల్డ్ సిటీని వదిలేసి న్యూ సిటీ పైన పడి న్యూ సిటీలో కూడా తమ ఉర్దూ భాషలో ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్లో కూడా పేర్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాను. ఎంఐఎం పార్టీ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంది. అధికారులని బెదిరింపులకు పాల్పడినా ఎవరు కూడా అధికారులను ఫిర్యాదు చేయట్లేదు. గతంలో కూడా అధికారంలో ఉన్నటువంటి వారికి మాత్రమే వారు సపోర్టెడ్ గా ఉంటూ వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీయే ఎంఐఎం కి సపోర్ట్ చేస్తా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని గమనించి ఎంఐఎం అధినాయకుడిని ప్రోత్సహించకూడదు, వాళ్ళు చెప్పినవి ఏవి కూడా పరిగణలోకి తీసుకోకూడదు. అధికారులని బెదిరించినటువంటి అధికారులను ఫిర్యాదు తీసుకొని వారిపైన చర్యలు తీసుకోవాలంటే మాత్రం రాజా సింగ్ ఈ సెల్ఫీ వీడియోలో ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.